వాట్ ఈస్ ల్యాబ్ యూ? అసలు ల్యాబ్ యూ అంటే ఏంటి? అసలు నేషనల్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఏంటి? నేషనల్ ఇన్స్ట్రుమెంట్ ఉన్నవాడు ఈ ల్యాబ్ సాఫ్ట్వేర్ వాడి ఒక కోడింగ్ రాసుకుంటాడు. ఓకే, అదేంటి చూద్దాం. ల్యాబ్ యూ అంటే ఏంటి? గ్రాఫికల్ సిస్టమ్ డిజైన్. ఓకే, ల్యాబొరేటరీ వర్చువల్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ వర్క్ బెంచ్. ఓకే, ల్యాబొరేటరీ వర్చువల్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ వర్క్ బెంచ్. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఓకే, దీన్ని ఎక్కడ వాడతారంటే అన్నిట్లో వాడతారు. ఇండస్ట్రీస్ లో, ఏరోస్పేస్ లో, డిఫెన్స్ లో, అన్నిట్లో, సెమీకండక్టర్ లో, ఇండెట్ గా VLS లో వాడతారు ఇది. ఓకే, చాలా హెడ్ క్వార్టర్స్ టెక్సాస్ లో ఉంది. టెక్సాస్, US. ఓకే, అన్నిట్లో ఏరోస్పేస్ లో పెద్ద ఎక్విప్మెంట్స్. ఓకే, చూడండి దీంతో యూఎన్ ఎక్విప్మెంట్ తయారు చేస్తారు. ఓకే, ఇది స్కాడా అంటే ఆల్మోస్ట్ ఇది స్కాడా చాలా పెద్దది. స్కాడా షిప్పుల్లో, మెరైన్స్ లో, వాటర్ ప్రూఫ్ మొత్తం అన్నిట్లో వాడతారు ఈ స్కాడాని. ఓకే, వాళ్ళతో లింక్ అయి ఉంటారు. ఓకే, నెక్స్ట్ ఇది మిషన్స్ డిజైనింగ్ ఇది. ఓకే, ఈ ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్, ప్రాసెస్ అన్నిట్లో. ఓకే, వీడు వేరే వాడి దగ్గర కొని వీడు అసెంబ్లీ తీసుకుంటాడు. ఓకే, వీటిలో వాడతారు. నెక్స్ట్ ఏంటి? ఓకే, వీటి మీద వర్క్ చేయడం చాలా కష్టం కదా, ఈ ఎక్విప్మెంట్ చాలా ల్యాక్స్ లో ఉంటే నాకు ఎలా అంటే వాడేం సార్ నేషనల్ ఇన్స్టిట్యూట్ వాడు స్టూడెంట్స్ కోసం నా దగ్గర వర్క్ చేయాలంటే వీళ్ళు నేర్చుకొని వస్తే చాలు అని చెప్పేసి ఒక డివైస్ చేస్తారు. దాన్ని డాక్, NIMA డాక్. NIMA డాక్ అంటే ఏంటి? చిన్న డివైస్. దీన్ని సార్ ప్లగ్ అండ్ ప్లే డివైస్. జస్ట్ కనెక్ట్ చేసుకొని వాడుకోవడమే. చూడండి ఎలా అంటే కంప్యూటర్ కనెక్ట్ చేసుకొని సేమ్ ఈ ఇక్కడ చేసే పర్ఫార్మెన్స్ మొత్తం ఇచ్చేసింది, ఇది ఇచ్చింది. సేమ్ ఈ డివైస్ మొత్తం ఇచ్చే పర్ఫార్మెన్స్ మొత్తం అది ఇచ్చింది. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇలాగ డాక్ కి ఒక ఎక్స్టర్నల్ ఎలిమెంట్ కనెక్ట్ చేసుకొని మోటార్ రన్ చేయడం ఇవన్నీ చేయొచ్చు. సింపుల్ టాస్క్లు. ఓకే, ఇది స్పీకర్ టెస్ట్ చేయడం. నెక్స్ట్ ఇది డాక్, దీన్ని కంప్యూటర్ కనెక్ట్ చేస్తారు, ఇది 5 volts. నెక్స్ట్ ఎక్స్టర్నల్ ఎలిమెంట్, దీన్ని ఇది డిజిటల్ గా ఇస్తుంది అవుట్పుట్. ఇది ఎన్లాగ్. ఈ ఎన్లాగ్ సిగ్నల్ డైరెక్ట్ గా కంప్యూటర్ కనెక్ట్ చేయడం, అందుకని డిజిటల్ నుంచి ఎన్లాగ్ డిజిటల్ కనెక్ట్ చేస్తారు. ఓకే, ఇది చూడండి. ఓకే, నెక్స్ట్ ఇది వర్క్ ఎన్విరాన్మెంట్. ఇది నెక్స్ట్ దీనిలో జాబ్ ఎలా తెచ్చుకోవాలంటే నేషనల్ ఇన్స్ట్రుమెంట్స్ చూడండి. డిప్లొమా బీటెక్ చేసి ఉండాలి. ఓకే, సర్టిఫైడ్ ల్యాబ్ ఎగ్జామ్ రాయాలి, క్లాట్ ఎగ్జామ్ రాయాలి. ఈ క్లాట్ ఎగ్జామ్ ఏంటి? 40 marks ఉంటుంది. 1 hour ఎగ్జామ్, ఆన్లైన్, 2 years వ్యాలిడిటీ. ఓకే, నెక్స్ట్ ఏంటి? ఈ క్వశ్చన్స్ అన్ని ఇలా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. వర్క్ ఎన్విరాన్మెంట్ ఇది క్వశ్చన్స్. ఈ వర్క్ చేసేటప్పుడు వర్క్ ఎన్విరాన్మెంట్ వాడు ట్రైనింగ్ తీసుకుంటాడు, లాక్స్ వేస్తారు సాలరీ, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈ ల్యాబ్ సర్టిఫికేట్స్ చాలా ఉంటాయి. క్లాడ్ ఉంటుంది, CLD ఉంటుంది, CLA ఉంటుంది, CLED ఉంటుంది. నేను మీకు ఇది నేర్పుతాను. ఇది నేర్చుకున్న తర్వాత మీరు రాసుకోండి ఫ్యూచర్ లో. ఓకే, చాలా ఇంపాసిబుల్. ఖాళీగా ఉంటే రాదు. ఓకే, ఎంట్రన్స్ ఎగ్జామ్ టు జాయిన్ నేషనల్ ఇన్స్ట్రుమెంట్స్. ఓకే, నేషనల్ ఇన్స్ట్రుమెంట్స్ కాదు, చిన్న చిన్న కంపెనీలో కూడా జాబ్ వస్తుంది, నేషనల్ ఇన్స్ట్రుమెంట్స్ సంబంధించిన కంపెనీలో. ఓకే, మీకు నేర్చుకోవాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ చూసుకోండి, ఫిల్ చేసుకుని ఫామ్, వీటి వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ. ఇంత ఇంతకుమించి ఏం లేదు. ఓకే, థ్యాంక్ యూ.